ప్రాథమిక హక్కుల్ని డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి. మీరు పోరాటం చెయ్యాలి. ప్రతి హక్కు, మనకి రాజ్యాంగపరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే ఎవడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఈ రోజున ఒకడొచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత, ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా? నేనే ఉన్నా ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహి మీద నిలబడంటే నేను మీకంటే ఎక్కువ కాదు. మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా, బాధ్యత తీసుకున్నాను. మనందరం సమదూరంలో ఉన్నాం. పొద్దున్నే చెప్పాను, పాలకొండలో సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే, చెయ్యని తుపాగ్గా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు 2014 సమయంలో గుర్తు చేసుకుంటే, రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాలా, ప్రజలంతా తిరగబడ్డారు. మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆబ్జయించారు. పోలీస్ శాఖ చేత, అధికారుల చేత నా రూము బూట్లతోటి, కాకి బూట్లతోటి కొట్టించారు, భయపెట్టారు అందరినీ, నా మనుషుల్ని కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి, ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వారినే వాళ్ళ భరించా. ఎవడు దీనికి మూలకారకుడు? ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా, ధైర్యంగా అంటే వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటెల్ దగ్గర ఆగారు. ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక చిన్న చంటి బిడ్డను వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది.